ఇలా అంటేనే మనకు పొడి పొడి అయిపోతుంది చూడండి. చాలా బాగా ఎంతో టేస్ట్గా కమ్మగా ఉండే పుట్నాల పప్పుతో మురుకులు అయితే చేసుకుందాము. 1 కప్పు పుట్నాల పప్పు ఉంటే చాలు, కమ్మనైన మురుకులు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఏమేమి కావాలో చూద్దామా. పుట్నాల పప్పు, రైస్ ఫ్లోర్, కారం, సాల్టు, జీలకర్ర. పిండి కలుపుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 1 కప్పు బియ్యం పిండి. ఇందాక నేను పుట్నాల పప్పు మిక్స్ అయితే పట్టుకున్నాను చూడండి. అందులోకించి సగం వేసుకుందాం మనమైతే. చూడండి సరిపోతుంది 1 కప్పుకి అయితే. అందులో 1 టీ స్పూన్ కారం, అందులోనే రుచికి సరిపడంత సాల్టు, 1 అర టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకుందాం మనమైతే. ఉప్పు కారం అంతా కలిసిపోయేలాగా పిండిలో. మనం నీళ్ళు పోసామంటే మళ్ళీ కలవదు కాబట్టి ముందే కలుపుకోవాలి. అయితే వేడి నీళ్ళతో పిండి అయితే కలుపుకుంటున్నాను చూడండి. అలా వేడి నీళ్ళతో పిండి కలుపుకోవడం వల్ల బియ్యం పిండి గమ్ములాగా బాగా జిగురు జిగురు వచ్చి బాగా మురుకులు అయితే చాలా బాగుంటాయి తినడానికి. చూడండి ఇప్పుడైతే కొద్దిగా చన్నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలాగా పిండిని అయితే కలుపుకున్నా చూడండి. మురుకులు బాగా రావాలంటే ఎప్పుడైనా సరే మనం వేడి నీళ్ళు వేసుకుంటే చాలా బాగా వస్తాయి. చూడండి బాగా వచ్చాయి కదా. నేనైతే మురుకులు గొట్ట మీద ప్రెస్ చేసేది అయితే తీసుకున్నా. అందులో ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నా చూడండి. మురుకులు గొట్టానికి చేతికి ఇలా పెట్టుకున్నామంటే నూనెతో మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు తొందరగా జారుడు అనేది ఉంటుంది. మురుకులు గొట్టానికి పిండి అంతా అతుక్కోకుండా ఉంటుంది అనమాట. అందుకనే నేనైతే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. బాగా పైన ప్రెస్ చేసేదానికి కానీ అప్లై చేసుకొని ఇప్పుడైతే మనం మూత అయితే పెట్టేసుకుందాము. ఇవి థ్రెడ్డింగ్లు తిప్పుకోవడానికి ఆయిల్ చేతులతో కొంచెం కష్టమైంది. ఇప్పుడు చూడండి నేనైతే మనం మురుకులు దేవే గరిటె ఉంది కదా, గరిటె మీద అయితే ఇలా చూస్తున్నాను ఎలా వస్తాయనేసి. పర్వాలేదు బాగా వచ్చాయనేసి చిన్న చిన్నగా అందులో వేసుకుంటున్నాను. అలా మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా, హీట్ ఎక్కిన ఆయిల్లోకి మనం ఒత్తుకున్న మురుకులను అయితే వేసేసుకుందాము. చిన్న చిన్నగా కావాలంటే ఇలా చేసుకోవాలి. మనకు పెద్దగా ఒకేసారి కావాలంటే చూడండి ఇలాగా ప్లేట్లో అయినా లేదంటే ఈ గరిటె మీద అయినా ప్రెస్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనం లాగా వచ్చేలాగా మురుకు చేద్దామనుకొని ఇలా దీంతో చేయితో ఒత్తే దాంతో చూద్దామనేసి ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. దీంతో ఒత్తడం చాలా కష్టము, చాలా గట్టిగా ఉంది, రావట్లేదు. అదైతే స్టీల్ది అయితే ప్రెస్ చేస్తే చాలా బాగా ఈజీగా వచ్చేస్తున్నాయి చూడండి. ఇది ఏందైతే పెట్టి ఒత్తుదామనేసి చూస్తున్నాను నేను. ఇది నేను తీసుకొని చాలా రోజులు అవుతుంది, వాడకాలు లోపల పెట్టేసింటి. ఈసారి ఏమో చూద్దామనేసి బయటకు తీసాను చూడండి. ఇలా మనం కష్టపడితే బాగానే ఉంటాయి కానీ ఇది రావట్లేదు, చాలా కష్టం ఉంది. ఎంత ప్రెస్ చేసినా రావట్లేదు చూడండి. అయినా సరే ఒక 4-5 మురుకులన్నా రాని అనేసి దీంతో ట్రై చేశాను. నేనైతే అందులోనే చాలా స్టీల్ దాంతోనే చాలా మురుకులు అయితే చేయడానికి ఈజీగా ఉంటుందని ఎప్పుడూ అవే చేస్తాను. ఇవి బాగా వచ్చాయి. ఇలా ఒకటే వచ్చేలాగా అయితే చాలా బాగా కాలుతాయి అనేసి మనం ఎప్పుడు దీంతో చేయొచ్చు. చూడండి ఇలా ప్లేట్లు అన్నీ 4-5 ప్లేట్లు ఒత్తేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ ప్లేట్లో ఉండేది మనం చేతికి ఆయిల్ రాసుకున్నామంటే ఈజీగా జారిపోతుంది. నూనె లేకైతే కానీ చూడండి మరి నీళ్ళైతే చిటపటలాడుతుంది కాబట్టి ఇలా చేస్తున్నా నేను. కానీ జాగ్రత్త, ఎవరైనా వేసేటప్పుడు చూసుకోండి మీదికి ఎగరకుండా. ఆయిల్ అయితే బాగా వేడిగా ఉన్న ఆయిల్లోకి వేస్తాం కదా మనము, జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి మనం రెండో సైడ్ అయితే తిప్పేసుకుందాము.
బాగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చాలా బాగా కరకరలాడుతూ మురుకులు అయితే చాలా బాగా వచ్చాయి. మనం పుట్నాల పప్పు వేయడం వల్ల ఆయిల్ అయితే ఎక్కువ పీల్చుకోవట్లేదు. చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా చాలా బాగా వచ్చాయి మురుకులు అయితే. పుట్నాల పప్పుతో మురుకులు చాలా బాగా వచ్చాయి చూడండి. చాలా బాగా ఇలా అంటేనే మనకు పొడి పొడి అయిపోతున్నాయి చూడండి. చాలా బాగా ఫ్రై అయినాయి, చాలా బాగా వచ్చాయి, చాలా టేస్ట్గా కానీ ఉంటాయి. అలాగే ఈ పుట్నాల పప్పు మురుకులు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చాయనేసి.